బాబు గారు, అమరావతి ఆంధ్రుల కలల రాజధానిగా మరి అమరావతిని మనం చూడొచ్చని అనుకోవచ్చా? ఎన్నికలు అయిపోయినాయి. ప్రజలు గతంలో 2019లో చంద్రబాబుని ఎట్లా తిప్పారో ఇవాళ జగన్ అట్లా తిప్పారు కనుక అయిపోయిన విషయం. దాని గురించి చర్చించుకుంటారు. అసలు ఇప్పుడు జరగబోయే విషయాన్ని గురించి చర్చించుకోవాలి. అమరావతి ఇన్నాళ్ళ వరకు ఎన్ని కారణాలు ఇవ్వవు. ఒకళ్ళ మీద తోసేసి ఎస్కేప్ అవుదామంటే కాదు. అమరావతి ఇప్పుడు అయితే కేసుల మీద కేసులు వేసి అడ్డంకులు వచ్చాయి రాజధాని విషయంలో. అంతకు ముందు 2014 నుంచి 19 దాకా ఏ కేసులు లేవు. ఆ 5 ఏళ్లలో ఆ టెంపరీ బిల్డింగ్లు కాకుండా పర్మనెంట్ గా కట్టుకుంటే ఎవరు కాదన్నారు. దానికి 1,00,000 కోట్లు అవుతుంది. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సెల్ఫ్ ఫైనాన్స్, దీనికి ఎవరు డబ్బు అవసరం లేదు, ఏ డబ్బు అవసరం లేదు. ఇక్కడ సింగపూర్ వాడికి 1,600 ఎకరాలు ఇచ్చాం, వాడు సింగపూర్ సిటీ కడతాడు. అక్కడ ప్రతి ఎకరము 10 కోట్లు అవుతుంది గవర్నమెంట్ స్థలం. అలాగే దుబాయ్ సిటీ ఇచ్చాం, దుబాయ్ సిటీ 7 స్టార్ హోటల్, ఒక హాస్పిటల్, 7 స్టార్ పెద్ద హాస్పిటల్ కట్టాడు. అక్కడ ఎకరాలు 10 కోట్లు అయిపోతాయి. సో ఇది సెల్ఫ్ ఫైనాన్స్. ఎవరు డబ్బు కట్టగల, కేంద్ర ఇవ్వక్కర్లేదు, ఎవరెక్కర్లేదు అని చెప్పి ప్రగల్భాలు పలికినాక 5 ఏళ్ళు దాన్ని టెంపరీ ఎవరు కట్టవాలి, ప్రజలకు ఎవరైనా టెంపరీ కడతామని హామీ ఇక్కర్లేదు. టెంపరీలు కట్టి అట్లా ఆఫ్గా కట్టి లోతట్టు దాంట్లో వర్షం ఇవన్నీ చేసి అది అందువల్లే మరొకళ్ళు వచ్చినాక ఇది వద్దు అని చేయగలిగారు. అదే కట్టేసుకుంటే 5 ఏళ్ళు సరిపోదు. రాయచూరు 6 ఏళ్లలో కట్టారు, బ్రహ్మాండమైన క్యాప్టర్. కట్టడానికి 5 ఏళ్ళు సరిపోదా? 5 ఏళ్ళు సరిపోదా? ఆ సగం అస్తవ్యస్తంగా ఆఫార్టెడ్గా ఉండబట్టే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం దాని కాకుండా ఇంకోటి. ఇవాళ చంద్రబాబు కూడా ఏమన్నాడు, పేర్లు మార్చేది. చంద్రబాబు అంటున్నాడు వాళ్ళ ఆయన వైజాగ్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తానంటున్నాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అన్నాడు, ఈయన ఫైనాన్స్ క్యాపిటల్ అన్నాడు. కర్నూలుని అత్యాధునిక సిటీ చేస్తానంటున్నాడు. రాజధాని చేయాలనుకుంటే ఆయన ఆ మూడింటి చేయాల్సిన బాధ్యత ఎవరికైనా వైజాగ్ని వదిలిపెట్టాలి. ఇవాళ వైజాగ్ అంతర్జాతీయంగా వైజాగ్ రేవు ఇవాళ అంతర్జాతీయంగా 23వ స్థానానికి వచ్చింది. గతంలో 124వ స్థానంలో ఉన్న రేవు కూడా ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీలోకి 23కి వచ్చింది. నిన్న రిపోర్ట్ వచ్చింది 23కి వచ్చింది. సో అలాంటి వైజాగ్ని ఎవరు వదిలిపెట్టరు, పెంచుకోవాలి. ఇప్పుడు ఆయన అదే అన్నాడు. సో పేర్లు మార్పు ఇక్కడ మనం ఎందుకు ఆగింది, ఇవాళ ఆగింది అనేది ఇద్దరిది తప్పులు. ఒకరిది మీద తప్పులు ఎస్కేప్ అవడాలు ఇద్దరు. ఆయన ఆఫార్టెడ్ గా సగం చేసి వదిలిపెట్టడమే. 5 ఏళ్ళు సరిపోదా? 5 ఏళ్ళు బ్రహ్మాండంగా దేశంలో మిగతా చోట్ల కట్టారు. 5 ఏళ్ళ రాజధానులు బ్రహ్మాండంగా నిధులు ఉండాలిగా చిట్టిబాబు గారు కట్టాలంటే. వినండి కనుక ఇది తప్పులు పట్టికే కాకుండా నేను అసలు ఇప్పుడు కావాల్సిన ఎన్నికలు అయిపోయింది, మీరు గెలిచేశారు, వాళ్ళ పరాభవించారా, తొంగలో తొక్కారా, ఈ మాటల కన్నా కూడా ఓకే మీరు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు, మీకు అయ్యగారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఆ 6 సూపర్ ప్రామిస్లు ఏంటి, ఇంతవరకు వాటి గురించి అజాగా తెలియదు. 1వ తారీఖు వస్తాయా సూపర్ ప్రామిస్లు? ఏమైనా వస్తాయా? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ సంగతి ఏంటి? స్పెషల్ స్టేటస్ కోసమే కదా 2018లో చంద్రబాబు బీజేపీతో విభేదించి స్పెషల్ స్టేటస్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ మాటలు చెప్పే కూడా విభేదించి వెళ్ళిపోయింది. ఇవాళ వాళ్ళతోనే కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అవి సాధిస్తాడు ఆయన. బీజేపీనే పార్లమెంట్ లోనే చెప్పేసింది, ఎట్టి పరిస్థితిలో ముగిసిపోయిన అధ్యాయం, నో స్పెషల్ స్టేటస్ అది చెప్పేసింది. మరి ఆ బీజేపీ పార్లమెంట్ లో చెప్పేసిన బీజేపీని మెడలు వచ్చి కేంద్రాన్ని మెడలు వచ్చి అంగీకరింపు చేస్తాడు. కేంద్రాలు మెడలు ఉంచుతానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో. కాంగ్రెస్ తోటి చేతులు కలిపి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తోటి చేతులు కలిపి అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రమ్మన్నారు నితీష్ కుమార్ ని, చంద్రబాబు రండి మీకు స్పెషల్ ఇస్తాం, మిగతా ఇస్తామని వాళ్ళు అడుగుతారు. సో అటు వెళ్ళిపోయి ఇక్కడ అలవాట్లో పొరపాటులాగా చంద్రబాబు గారు అలవాట్లో ఉన్నది ఎవరితోటి సమయాన్ని బట్టి ఆయన స్నేహాస్తం ఇస్తాడు, జనక్కి లాక్కుంటాడు కదా. ఆ పద్ధతిలో ఇవాళ బీజేపీకి టాటా పైవే నేను రాష్ట్రం కోసం అని స్పెషల్ స్టేటస్ కోసం కాంగ్రెస్ చేతులు కలుపుతున్నారు అంటున్నారు. ఏదైతేనే స్పెషల్ స్టేటస్ సాధిస్తారా?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అడ్డుకుంటారా, వైజాగ్ రైల్వే జోన్ సాధిస్తారా, ఈ చేయాల్సిన పనులు ఇప్పుడు ప్రజలు ఎదురు చూసేది వీటి కోసం. ఇప్పుడు అమరావతి ఓకే, అమరావతి దాంట్లో ఉంటుంది అసెంబ్లీకి అందరూ వెళ్ళే పని లేదు, సెక్రటేరియట్ కి ప్రతి పౌరుడు రోజు వెళ్ళే పని లేదు, అది జరుగుతుంది. ఇదేంటి ఈ విషయాలే ప్రజలు కోరుతారు. ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది నలుపుతున్న స్పెషల్ స్టేటస్. స్పెషల్ స్టేటస్ వస్తే అన్ని వస్తాయి. అంటే ఇక్కడ చిట్టిబాబు గారు స్పెషల్ స్టేటస్ అనేది ఎక్కడా కూడా కూటమి పార్టీలు ఎక్కడా కూడా మేనిఫెస్టోలు పెట్టలేదు. ఒక్క నిమిషం, గతంలో జగన్ ఓపెన్ గా చెప్పేశాడు, నాకు శక్తి లేదు, అక్కడ వాళ్ళ ఫుల్ మెజారిటీలో ఉన్నారు బీజేపీ, కనుక మనం డబాయింగ్తో డిమాండ్ చేసే అవకాశం లేదు, కనుక మనం అడగడానికి అవసరం లేకుండా పోయింది, ఓపెన్ చెప్పారు. ఇప్పుడు మీ పరిస్థితి కాదు, అక్కడ బీజేపీలో 240 సీట్లోనే మైనారిటీలో ఉంది, కానీ ఇప్పుడు మీ మీద ఆధారపడి ఉంది, కనుక మీరు అది సాధిస్తారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది స్పెషల్ స్టేటస్. దీన్ని డైవర్ట్ చేయడం కోసం మీద అయ్యో అక్కడికి వెళ్ళి దండం పెట్టారు, ఇక్కడికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టారు, ఈ కాదు, ప్రజలను డైవర్ట్ చేయడానికి కాదు. అంటే రాజధాని వద్దా సార్ రాష్ట్రానికి? చిట్టిబాబు గారు, రాజధాని వద్దా రాష్ట్రానికి? రాజధాని నిర్మాణం జరగాల్సిన అవసరం లేదా? రాజధానిలో కట్టడాలు కట్టాల్సిన అవసరం లేదా? రాజధానిలో ఉపాధి అవకాశాలు రాజధానిలో కల్పించాల్సిన అవసరం లేదా? రాజధాని వద్దు అని ఎవరు అంటారా? రాజధాని ఆయన అందరికి తెలుసు, ఆయన వస్తే అమరావతి అని అందరికి తెలిసే విషయం. దాని గురించి ఏదో ఆయన కట్టేస్తాడు, తీసేస్తాడు. గతంలో 5 ఏళ్లలో కట్టలేదు, చెప్పలేదు, ఇప్పుడన్నా కడతారో తీస్తారో చూద్దాం. అది కావాలంటే సమాజం చెప్తుంది. ఆయన 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఆయన ఇది కట్టడానికి 1,00,000 కోట్లు కావాలనంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఆయన కేంద్రం నుంచి తెచ్చుకుంటారా డబ్బులు, ఎట్లా తెచ్చిస్తారు, ఏమిటా ఏది ఫ్యూచర్ లో చూద్దాం. ఇందులో ఎన్ని గతంలో చెప్పారు కదా, చాలా చెప్పారు, అవి జరగలేదు, ఇప్పుడు ఏది జరుగుతుంది చూద్దాం. జరిగితే సంతోషం. నేనేంటంటే అవి రొటీన్ పద్ధతులు ఇవాళ జరగాల్సింది పోరాడవలసింది, సాధించుకోవాల్సింది స్పెషల్ స్టేటస్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఈ 2 విషయాల మీద ఆయన 2018లో బయటకు వచ్చాడు బీజేపీ. ఇవాళ అదే బీజేపీ ఈ 2 సాధించాలి. ఈ సాధించడానికి అవి డైవర్ట్ చేయడం, ప్రజల్లో మనసులో ఈ పాయింట్ రాకుండా డైవర్ట్ చేయడం కోసమని ఏ ఇష్యూ తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి ఆ మట్టి నమస్కరించారు. ఈ బిల్డప్ అవసరం లేదు, జరుగుతుంది, ఈ చేయాలి, వీటి కోసం ఎప్పుడు చేస్తారో అది చర్చించాలి. రైట్, కొంచెం ఎమోషనల్ అయ్యారులేండి ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి, అంతేగాని మీరు ఆయన్ని ఆ విధంగా నిందించాల్సిన అవసరం లేదు. మీకేదో వ్యక్తిగతంగా చంద్రబాబు గారి మీద కొంచెం ఏదో కాస్త ద్వేషం ఉన్నట్టు నిందించలేదు. ఈ దండం పెట్టుకుంటాను ఇవన్నీ అవసరం లేదంట, అందరికీ తెలిసిందే. అమరావతి ఆయన కోరుకున్నది, ఎక్స్పర్ట్స్ చెప్పింది కూడా కాదని, నారాయణ లాంటి ఎక్స్పర్ట్ చెప్పి ఈ చోట్ల కడదామని ఆయన తీసుకున్న నిర్ణయం. దేశంలో ఉన్న ఎక్స్పర్ట్ చెప్పిన పాయింట్ అక్కడ కాదు, అది లోతట్టు ప్రాంతం, పెద్ద వానలు వస్తే నిలబడదు, 3 పంటలు వచ్చేది, అది పనికిరాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజలు చెప్పారు. ఎక్స్పర్ట్స్ మాట కాదని నారాయణ కమిటీ కూడా ఇచ్చేయించాడు. ఓకే, అది అయిపోయింది, 5 ఏళ్ళు దాంతో నడిపేశారు గత 5